మొంతా తుఫాన్ ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతన్నలను కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం రాత్రింబవలు కష్టపడి పండించిన వరి పంట ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగి పూర్తిగా నాశనమైపోయింది. చేతికొచ్చిన ధాన్యం కుప్పలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దుస్థితి పలువురిని కలిచివేస్తోంది. మొంతా తుఫాన్ కారణంగా సర్వస్వం కోల్పోయిన రాజన్న సిరిసిల్ల జిల్లా రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. నేమపల్లి గ్రామం కోర్రపేట మండలం. రాత్రి అకాల వర్షాలకు వడ్లు మొత్తం నాని తడిసి ముద్దయి ఈ వడ్లను మీరు తొందరగా కొనుగోలు చేయాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి తొందరగా ఎంత తొందరగా అయితే అంత త్వరలో పని చేయాలని విజ్ఞాపిస్తున్నాం. గత సంవత్సరం నుండి రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. మరి ఏసంగి కాలంలో మరి అప్పుడు అకాల వర్షాలతో రైతు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసిందే. అది అట్లా జరిగితే మరి యూరియా కొరతతో రైతు అనేక కష్టాలు పడ్డటువంటి సందర్భం. మరి అది దాటుకొని మరి పంట పొలాలకు వచ్చి మరి హార్వెస్టింగ్ చేసుకొని ధాన్యం మనం కోసుకున్న తర్వాత తినే ముద్దను కాకులు దనకపోయినట్టు ఈ అకాల వర్షాలు, ఈ తుఫాన్ వల్ల మరి అనేకమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ కుప్పలు మొత్తం మొలకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాత్రి కురిసినటువంటి వర్షాలకు. అదే విధంగా హార్వెస్టింగ్ చేయని పొలాలు పూర్తి స్థాయిలో నీళ్ళల్లో మునిగిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వము మరి మొన్ననే వ్యవసాయ శాఖ మార్చులు 20 మ్యాచర్ ఉన్నా కొనాలని చెప్పేసి వారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. ఆ 20 మ్యాచర్ కాదండి, ఎలాంటి కండిషన్స్ లేకుండా మరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి స్థానిక శాసనసభ్యులు, మరి వారి ప్రభుత్వ విప్పు వారిని కూడా మేము రైతుల పక్షాన వారిని అభ్యర్థిస్తున్నాము. దయచేసి ఎలాంటి కండిషన్స్ లేకుండా ధాన్యాన్ని మొత్తము తరలించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, తడిసిన ధాన్యానికి నష్టపోయిన రైతులకు, పొలంలో వరి కోత కోయని రైతులు ఎవరైనా ఉంటే అంచనాలు తెప్పించుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.